మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేశాడు భర్త. చీకటి స్వప్నను గొడ్డలతో నరికి చంపాడు భర్త నరేష్. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. మా అమ్మని కొడతాండ మా అన్న వచ్చి బుద్ధితో మా డాడీ లోపల పడితే డోర్లు వేసాడు బయట నుంచి. నేను ఏమంటే డోర్లు వేసాడు. గొడ్డలేమో నేను దాచినాక ఎతికి మళ్ళీ దొరికినాక సెల్ఫ్లు కూడా మళ్ళీ కొట్టి పక్కకు వేసిండు. ఆ గొడ్డలు మళ్ళీ దాస్తే డోర్ తీసినాక ఎతికి మా అన్నని దాన్ని తీసుకొని కొడదామని పోతే అప్పటికే మా అన్నని పోయిండు. మా అమ్మ ఆడు ఉండేసరికి మా అమ్మ తిడతాండి. ఇక మా అమ్మని దాంతో నరికేసి అంటుండు. తర్వాతనేమో ఇక అందరిని పిలిచినాం. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చారు. ఫస్ట్ కొడతాడు, ఏడ పడతాడో కొడతాడు. ఆడిపోద్ది అందుకుంటే కథమే ఇట్లా గమనాలి. రక్తం వెళ్ళదు మరి మొత్తం ఇట్లా రక్తం ఇట్లా గడ్డలు కట్టాలి. అట్లా కొడతాడు. అమ్మ ఏ కొడతాను చూసుకుని కూకుంటాడా. కొడతానని నెట్ వేసిన నా మీద గొడ్డలు పట్టుకొని వచ్చిండు. గొడ్డలు పట్టుకొని వస్తే నేను డోర్ వేసి నేను ఇటు వచ్చిన. డోర్ అంటే తీయలే. అది కిటికీలు గాజు గ్లాస్ కిటికీలు పడగొడతాను చెల్లె తీసింది డోర్ ఏంటంటే గొడ్డలు పట్టుకొని మీకు వస్తాను. అమ్మ నన్ను బయటికి వెళ్ళి పొరవాడు గొడ్డలు తీసుకొని వస్తాను చంపుతాడని అంటే నేను పోయినా. నేను చివరి వరకు పోగానే అమ్మ నరికేసింది. రెట్టిగా మహబూబాబాద్ జిల్లాలో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతోటి భార్యను హత్య చేసిన భర్త సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చక్రి ఏదైతే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో ఇటు చీకటి స్వప్న 40 సంవత్సరాల వయసున్న ఒక భూమిని తన భర్త చీకటి నరేష్ గుడ్డలతో నరికి చంపడం కొంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ పండుగ నేపథ్యంలో గత 3 రోజులుగా ఎవరైతే నరేష్ ఉన్నారో అతను మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భార్య భర్తలకి కొంత గొడవ జరగడం జరిగింది. ఆ భార్యపై దుష్ట ప్రవర్తిస్తున్న నరేష్ విషయంలో పెద్ద కొడుకు కొంత అమ్మకు సపోర్ట్ గా వాళ్ళ నాన్నని మందలించడంతో పెద్ద కొడుకును కొట్టాలనే ప్రయత్నం చేయబోయాడు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద కొడుకు చిన్న కొడుకు స్వప్న ముగ్గురు కలిసి తనని ఒక రూమ్ లో బంధించడం జరిగింది. ఆ రూమ్ లో ఉన్న నరేష్ గొడ్డలు దొరికించుకొని అక్కడ ఉన్న కిటికీలు తలుపులు సెల్ఫ్లను తలదొరుకుంటే ఎట్లయినా బయటకు పంపించేస్తే అయిపోద్దని చెప్పేసి భార్య తలుపు తీయడంతో ఆ భార్య మీద కోపంతో గొడ్డల మీద భార్య మీద దాడి చేయడంతో ఒకటి స్పాట్ గా అయితే అక్కడే మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే తాగి అడ్డంతం చేస్తూ అడ్డుకోబోయినందుకే కొడుకును కొడుతున్నందుకు అడ్డుకోబోయినందుకే భార్యని కష్టతో ఆవేశంలో చంపినట్లుగా అయితే అక్కడ సంఘటనలో చూస్తున్న సంఘటన ప్రదేశంలో ఉన్న మృతురాలి కొడుకులు కూడా చెప్పడం జరిగింది. పండుగ పూటైతే ఇది నెల్లికుదురు మండలం ఆలేరులో అయితే ఒక విషాదాన్ని నింపింది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.